ఏంటంటే మోరు రామరాజు అనే వ్యక్తి మా గ్రామానికి 560 మంటాలండి మాయి 500 వాటాలండి. ఆ వాటాకు వచ్చి 5,000 ఒకసారి 5,200 మాకు రిజిస్ట్రేషన్ అనే ఖర్చు నిమిత్తం తీసుకున్నాడండి. తీసుకుని దగ్గర 2019లో తీసుకున్నాడండి. మా డబ్బులు మొత్తం కాయా కష్టం చేసుకుని బయటికి వెళ్ళి వలసలు వెళ్ళి కూలి చేసుకుని కూలీలు అండి మేము 10,200 మా దగ్గర వసూలు చేసుకుని మాకు రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి ఈ రోజుకి చేయలేదండి. అవి అడిగితే రేపని మోపని చెప్పి మబ్బులు పెట్టి ఈ రోజుకి కూడా సమాధానం చెప్పుకోకుండా అడిగితే కేసులు పెడతా అవి పెడతా అని నానా రకాలుగా ఇష్టానుసారంగా మాట్లాడటం జరిగిందండి. ఈ రోజుకి మాకు సమాధానం సరిగ్గా చెప్పట్లేదండి. 56 లక్షలండి. ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది గొడవ? ఇది 15 సంవత్సరాలు బట్టండి. మరి ఇప్పుడు ఎన్నాళ్ళు ఊరుకొని ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఇస్తాను అన్నారు. గత ప్రభుత్వానికి చెప్పాము, ఈ ప్రభుత్వానికి చెప్పుకుంటాం జరిగింది. ఇక ఈ ప్రభుత్వానికి చెప్పుకుంటే రకరకాల మాటలు ఎమ్మెల్యే గారిని దూషించడం, మమ్మల్ని దూషించడం, మా గ్రామ పెద్దల్ని సర్పంచ్ని అందరినీ దూషించడం జరుగుతుందండి. ఎవరి వల్ల అవ్వట్లేదు, ఇంకా మేమే మొరకెత్తుకుందామని చెప్పి మేము ఇక్కడికి రావడం జరిగిందండి. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే కొత్తగా ప్రభుత్వం మారిన తర్వాత నా మీద కక్ష సాధింపుగా ఈ రకంగా ధర్నాలు. కక్ష సాధింపు కాదండి, కావాలంటే మీరు మా గ్రామం రండి, ప్రతి చిన్నపిల్లలైనా అడగండి చెప్తారు. ఇప్పుడు కక్ష సాధింపుకి ఎంతమంది రావాల్సిన పని లేదు కదండి. ఇంకా గ్రామానికి రండి, గ్రామానికి వచ్చి మీరు ఎంక్వైరీ చేయండి. చెరువులు కూడా పట్టుబడికి కాకుండా ఆపేస్తున్నారు, నాకు కూడా లక్షల్లో నష్టం వచ్చింది అంటారు. లక్షలు అసలు ఆయన ఊళ్ళోకి రావట్లేదు కదండి, ఊళ్ళోకి రాలేదు, చెరువులు లేవు కదండి ఆయనకి, అసలు చేయట్లేదు. వీడిని పడిని ఆయన రావట్లేదు, ఊళ్ళోకి చేసుకోవట్లేదు ఆయన. అది ఆయన సమస్య, అది ఊరి సమస్య కాదండి, ఇది ఆయన పర్సనల్. అది నాది, ఇది నా చెరువు అని మీరు రండి, ఒకసారి మీడియా రండి, మా గ్రామంలో ఎంక్వైరీ చేయండి. ఆయన ఆస్తులు అయినా అయినా సరే మీరు ఎంక్వైరీ చేయండి. మేము అన్యాయంగా ఆయన డబ్బులు ఇవ్వట్లేదండి. మా గ్రామానికి మేము ఇచ్చిన డబ్బులు మేము అడుగుతున్నామండి. 560 మంటాలండి, 60 వాటాలు బంటకు వచ్చి ఎంతమంది 57 మంది అండి. మొత్తం అందరూ కూడా పొరుగు నుంచి మీ ఎవ్వరం కూడా